భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బెట్టింగ్ కట్టుకుని ఈతకు వెళ్లిన వ్యక్తి చెరువులో పడి గల్లంతు. చిన్నశంకరంపేట మండలం దరిపల్లి గ్రామంలో ఘటన, గ్రామంలో విషాద ఛాయలు. కౌడిపల్లి మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం. గ్రామస్తులంతా కలిసి అమ్మవారికి బోనాల సమర్పణ. వెల్దుర్తి మండలంలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని గ్రామస్తుల ప్రజా ప్రతినిధుల వినతి. శివంపేట మండలం ఎమ్మెల్యే సుంట లక్ష్మారెడ్డిని కలిసి అభ్యర్థించిన రాజకీయ పార్టీ నాయకులు. జులైలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు. రామాయంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఇసుక డంపులకు వేలం. బెట్టింగ్ కట్టుకుని ఈతకు వెళ్లిన ఓ వ్యక్తి చెరువులో గల్లంతైన ఘటన చిన్నశంకరంపేట మండలం దరిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. సమాచారాన్ని అందుకున్న చిన్నశంకరంపేట ఎస్ఐ శివానందం తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బెట్టింగ్ కట్టుకుని ఈతకు వెళ్లిన ఓ వ్యక్తి చెరువులో గల్లంతైన ఘటన చిన్నశంకరంపేట మండలం దరిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం చిన్నశంకరంపేట మండల పరిధిలోని దరిపల్లి గ్రామానికి చెందిన నల్ల సిద్దిరాములు, ఉప్పరి రాజు, తడకపల్లి బీరప్ప, ఆవడం ఎల్లమ్ములు కలిసి బెట్టింగ్ కట్టుకుని గ్రామ శివార్లోని కాశీం చెరువులోకి వెళ్లారు. ఈత కొట్టడానికి సిద్దిరాములు, రాజులు కలిసి ఈత కొట్టడానికి చెరువులోకి దిగారు. బీరప్ప, ఎల్లం ఇద్దరు చెరువు గట్టుపై కూర్చున్నారు. ఈతకు వెళ్లిన ఇద్దరిలో సిద్దిరాములు నీట మునిగి గల్లంతయ్యాడు. విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి చెరువు కట్టపైకి తరలి వెళ్లారు. సమాచారాన్ని అందుకున్న చిన్నశంకరంపేట ఎస్ఐ శివానందం తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. రామాయంపేట అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించగా అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. తన భర్త సిద్దిరాములు చెరువులో గల్లంతయ్యాడని భార్య రమ్మవ్వ బోరున విలపించారు. నా గుండె భూమి లేకుండా సార్ ఏడో రోడ్డు మొత్తం రోడ్డు మొత్తం నాకు కావాలి. నేను ఉండదు అనుకున్నా సరే నాకు కావాలి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీ నాయకులు ఎమ్మెల్యే సుంట లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేశారు. శివంపేట మండలంలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేను కలిసి మండలంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి రావాలంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్ను వెల్దుర్తిలోనే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎమ్మెల్యే సుంట లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేశారు. శివంపేట మండలంలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేను కలిసి మండలంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులో రావాలంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్ను వెల్దుర్తిలోనే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే సుంట లక్ష్మారెడ్డి స్పందిస్తూ వెల్దుర్తి మండలానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు కోసం తన వంతుకు 100 నుంచి 120% కృషి చేస్తారన్నారు. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పాఠశాల ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తారని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే హామీపై గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండలానికి చెందిన అన్ని రాజకీయ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, ప్రజలు పాల్గొన్నారు. నియోజకవర్గానికి ఒక గవర్నమెంట్ పబ్లిక్ స్కూల్ ని ఇవ్వడం జరుగుతోంది. దానికోసం మరి అన్ని మండలాల్లో ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది. గవర్నమెంట్ కి సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి ఎల్దుర్తి మండలంలో ఎటువంటి ఇన్స్టిట్యూషన్ లేదు అన్న ఆలోచనతో ఎల్దుర్తి మండలంలోని ఎల్దుర్తి గ్రామానికి సంబంధించి ప్రపోజ్ చేయడం జరిగింది. జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో ఒక 5 ఎకరాలు ఉందని చెప్పేసి అధికారులు రాసి ఇవ్వడం వల్ల దాన్ని అక్కడ కడితే బాగుంటుంది అని చెప్పేసి ఇవ్వడం కూడా జరిగింది. అయితే కొన్ని అనివార్య కార్యాల వల్ల ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో వేరే దగ్గరికి తీసుకుపోతున్నారని చెప్పేసి ఎల్దుర్తికి సంబంధించిన వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. వాళ్ళ కలెక్టర్ గారిని కూడా, అన్ని పార్టీల నాయకులను కూడా కలవడం జరుగుతుంది. అదేవిధంగా శాసనసభ్యులుగా నన్ను కూడా కలవడం జరిగింది. నేను కూడా వారికి చెప్తా ఉన్నది ఏంటంటే ఖచ్చితంగా ఎల్దుర్తి ప్రాపర్టీ మనకు మంచిగా డెవలప్ అవుతుంది కాబట్టి అటువంటి ఆలోచనతో టెక్నికల్గా ఏంది అనేది నాకు తెలియదు. కాబట్టి వీరంతా ఏంటంటే కొన్ని స్కూల్స్ అంటే క్లాస్ రూమ్స్ ఉండాలా, లేకుంటే ఇంకో కొంత అమౌంట్ ఎక్కువ అవుతుంది ఇక్కడ అని చెప్పేసి చెప్తున్నారు. అటువంటి టెక్నాలజీకి సంబంధించి నాకు ఐడియా లేదు. కలెక్టర్ గారితో తప్పకుండా మాట్లాడేసి దీనికి సంబంధించి మనకు
ఎల్దుర్తిలో పెడితే బాగుంటుంది అని చెప్పేసి మీరందరి తరఫున నేను కలెక్టర్ గారిని కోరడం జరుగుతుంది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో కౌడిపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణం బోనాలు మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. గ్రామమంతా ఎల్లమ్మ నామస్మరణతో మార్మోగగా శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, యువతుల కోలాటాలు, యువకుల నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో కౌడిపల్లిలో గౌడ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణం బోనాల మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామమంతా ఎల్లమ్మ నామస్మరణతో మారుమోగగా శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, యువతుల కోలాటాలు, యువకుల నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సాంప్రదాయ దుస్తుల్లో మహిళలు నెత్తిన బోనాలు ఎత్తుకుని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సమర్పించడం ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలంకరణలు, పచ్చని తోరణాలతో సుందరంగా అలంకరించారు. ఉదయం గౌడ పూజారులు అఖిల్ గౌడ్, భూమేష్ బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ సర్పంచ్ చంద్రం కృష్ణగౌడ్, కావ్య దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం సర్పంచ్ చంద్రం కృష్ణగౌడ్, కావ్య దంపతులు, గ్రామ పెద్ద గౌడ యాదగౌడ్ దంపతులు, గౌడ సంఘం సభ్యులు కుటుంబ సమేతంగా కళ్యాణోత్సవంలో పాల్గొని అమ్మవారికి అభిషేకాలు అలంకరణలు, ప్రత్యేకంగా పూజలు చేశారు. గౌడ పూజారులు వేద మంత్రోచ్చరణల మధ్య నిర్వహించిన ఎల్లమ్మ తల్లి కళ్యాణం భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. సాయంత్రం బోనాల ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగింది. డీజే వాయిద్యాల నడుమ పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, యువకుల నృత్యాలు, యువకుల కోలాటాలతో గ్రామ ప్రధాన వీధులు భక్తి రసంతో మహిళల అమ్మవారికి బోనాలు సమర్పించి ఒడిబియ్యం పోసి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు. రాత్రి నిర్వహించిన పలహారం బండి వేడుక ఉత్సవాలకు హైలైట్ గా నిలిచింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా యువకులు హైదరాబాద్ ప్రత్యేక బ్యాండ్ మేళాతో నృత్యాలు చేస్తూ ప్రధాన వీధుల గుండా సందడిగా ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్ మాట్లాడుతూ బోనాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్, గౌడజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రం దుర్గా గౌడ్, కౌడిపల్లి గౌడ సంఘం అధ్యక్షులు చంద్రం కిషోర్ గౌడ్, వార్డు సభ్యులు, మెదక్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కౌడ శ్రీనివాస్ గుప్తా, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, గౌడ సంఘం సభ్యులు, భక్తులు, గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత శాకంబరి ఉత్సవాలు 6వ రోజు అమ్మవారికి రకరకాల మంగళహారతులతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి సముద్రాల హరినాథ్ హాజరయ్యారు.
సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత శాకంబరి ఉత్సవాలు 6వ రోజు అమ్మవారికి రకరకాల మంగళహారతులతో పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి సముద్రాల హరినాథ్ హాజరై ఈ సందర్భంగా జయదేపూర్ ఆర్యవైశ్య సంఘం సభ్యులు వర్ణశాలతో సత్కరించారు. ఈ సందర్భంగా సముద్రాల హరినాథ్ మాట్లాడుతూ శ్రీ వాసవి మాత శాకంబరి ఉత్సవాల్లో భాగంగా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని, శాకంబరి అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో గుబ్బ శ్రీనివాసరావు, వల్లాల వెంకటేశం, పెద్ది శ్రీనివాస్, కుకుటపు కొండల్, పోతుగంటి శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘం మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఎప్పటిలాగా నేను వచ్చి ప్రోగ్రామ్ అయితే కంపల్సరీ ఏరుండా వచ్చి దర్శనం చేసుకొని పోతా. ఇక మొన్నదాకా మాకు సిస్టమ్ జరగాలేదు. మళ్ళీ నాకు 2 రోజులు ప్రోగ్రామ్ రాకుంటే ఇక రాకుండా ఈ 5 నుంచి మన మండలికి వెళ్ళి తిరుగుతూనే కూడా ఉప్పటి జిల్లా ఉన్నప్పుడు కూడా ఇక అక్కడ కానీ ఇక్కడ మా సేవ ఇప్పుడు కోరుకుంటే వచ్చేది కాదు. ఈ ఖర్చు అనేది ఎగ్జిబిషన్ నాకు కావాలంటే వచ్చేది కాదు. మా జిల్లాలకు వెళ్ళి ఇద్దరికి వచ్చింది. మా జిల్లాలకు వెళ్ళి మొత్తం 80 మందిలో అందరికీ రెడ్డిలకు, నవ్వులకి, బ్రాహ్మణులకు, కోమట్లకు, మన వైశ్యులకు కాబట్టి మన వైశ్యులు ఏర్పాటులో 60 మంది దాకా మన వైశ్యులు, 50 మంది దాకా 10 మంది బ్రాహ్మణులు, రెడ్డిస్, ముగ్గురు నలుగురికి అశోకర్లతో గుర్తింపుగా అవార్డు అంటే ఎదుర్కొచ్చుడు మీరు ఇదే విధంగా చేయాలి. మీరు అన్ని విధాలు అన్నారు కదా. ఇప్పుడు నేను ప్రతి ఒక్క ఆలోచన మనం చెప్తాం. బయట కూడా వేరే 2-3 జిల్లాలో కూడా మేము సహకరిస్తాం. అంతా తిరుగుతాం. తిరుగుతూనే చేస్తేనే ఎవరికైనా ఎక్కడికైనా గుర్తింపు వస్తుంది. దానంతా రావాలని కాదు. అది ఇచ్చిన వాసవి వాళ్ళకు నా యొక్క ధన్యవాదాలు. మీ ఇక్కడికి వచ్చినందుకు మీరందరూ మహిళా మండలం వారందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు వివరించినందుకు. ఈ జయదేపూర్ ఆర్యవైశ్య మండల పట్టణ మహిళా మరియు పట్టణ వైశ్య దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో శాకంబరి ఉత్సవాలు ప్రతి ఆషాఢ మాసం ఇది 4వ సంవత్సరం 5వ సంవత్సరం అనుకుంటా. ప్రతి సంవత్సరం ఘనంగా అంగరంగ వైభవంగా ప్రతి 11 రోజులు చేస్తూ ఉన్నారు. ఒక రోజు 2 రోజులు పాల్గొని పోవాలని చెప్పి అనుకుంటూ ఉన్నాము. ఈ రోజు 2-3 ప్రోగ్రాంలు ఇదే విధంగా జరిగి ఇక్కడ కలిసి అమ్మవారి దర్శనం చేసుకుందామని వచ్చాము. వీళ్ళు మన మహిళా విధాలకి జయదేపూర్ వర్కింగ్ ప్రెసిడెంట్, మండల ప్రెసిడెంట్, టౌన్ ప్రెసిడెంట్ అందరికీ మహిళలకు, టౌన్ ప్రెసిడెంట్లకు, మండల ప్రెసిడెంట్ అందరికీ ప్రతి ఒక్కరికి ఈ చేసినందుకు ఒక సహకారం చేసినందుకు అందరూ విజయవంతం చేయాలని, దేనికైనా నేను సహకారం ఉండాలని నా యొక్క ధన్యవాదాలు. సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః క్లేశోధికవ్యక్తమిహ దేహకాయంత ఉపాసతే తేషామహం సముద్ధతా. నిజాంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం స్థానిక ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో మండలంలోని సర్పంచ్, ఉప సర్పంచ్లు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. నిజాంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం స్థానిక ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో మండలంలోని సర్పంచ్, ఉప సర్పంచ్లు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు సెల్ ఫోన్లలో ఓటీపీ వివరాలు అడుగుతూ తెలియజేయవద్దన్నారు. ఆన్లైన్ మోసాలు జరిగినట్లయితే 1903కి సమాచారం అందించాలని లేదా 100కు కాల్ చేయాలన్నారు. గ్రామాల్లో ఆన్లైన్ మోసాలకు పాల్పడ ప్రతి ఒక్కరికి గ్రామ సర్పంచ్లు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ మురళీధర్, ఏఈఓ శ్రీలత, రమ్య, సర్పంచ్లు భానుప్రకాష్ రెడ్డి, బొమ్మన మల్లేశం, నరేందర్, సుశీల, ఆకుల స్వప్న రమేష్, ఉప సర్పంచ్లు ఆకుల మహేందర్, దేవరాజ్, అనిల్, గేరిగింటి బాబు, సూరారాములు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. అర్థమైంది. ఏదో అంత చూడు 100% ఈ లోన్ కాకుండా ఈ క్యూఆర్ కోడ్ అనేది కూడా ఒకటి కొత్తగా మోసం ఉంది. ఇప్పుడు ఇలా ఓన్లీ రొటీన్గా జరిగేవి చెప్తున్నాను. ఇది మీకు తెలియని క్యూఆర్ కోడ్ అనేది సార్. క్యూఆర్ కోడ్ ఇచ్చి స్కాన్ చేయాలి,
మీకు అంటే వాళ్ళు ట్రేడింగ్లో కావచ్చు దేనిలో కావచ్చు కానీ మీకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమని అప్పుడప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ పంపిస్తారు. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయకపోతే చేసినామంటే కట్టలేదు, నేను అక్కడికి కట్టవచ్చు, ఎంత ఉందో సరిపోతే ఇక అంతే. కాబట్టి క్యూఆర్ కోడ్ కూడా స్కాన్ చేయాలి. ఇంకా ఇంకా నీకు తెలిసి నేను చెప్పను చెప్తున్నాను, ఎందుకంటే మన దగ్గర జరిగేది తెలుసుకుంటే బెస్ట్. వాళ్ళు మీ అల్లుడే కదా ఏం సంగతి అని అడిగింది. వాళ్ళు నాకేం తెలియదు అని ఏంటి అట్లా కాదు కానీ వాడికి రా అంటాడు. వాడు నువ్వు అనగా నేనన్నా, నువ్వు అనగా వాడన్నా, ఇంకా ఘోరంగా తిట్టాడు. అట్లా 20 మంది ముంగట మాట్లాడవలసి వస్తుంది. మొన్న కూడా ఫోన్ వచ్చిన మెసేజ్ అని మీ వాళ్ళు ఏదన్నా అని చెప్పి ఆయన మీ ఆంధ్ర బ్యాంక్ గట్ట ఏదైనా ఫోన్ చేసి ఆయన అవన్నీ చేస్తే లావటప్పుడు అని చెప్పి. సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలం దౌలాపూర్ గ్రామంలో ప్రపంచ కార్మికుల 23వ ఆవిర్భావ దినోత్సవాన్ని గ్రామ కార్మిక సంఘం అధ్యక్షులు కుకునూరి నారాయణ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలం దౌలాపూర్ గ్రామంలో ప్రపంచ కార్మికుల 23వ ఆవిర్భావ దినోత్సవాన్ని గ్రామ కార్మిక సంఘం అధ్యక్షులు కుకునూరి నారాయణ ఆధ్వర్యంలో కార్మిక జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల హక్కుల సాధనకై వారి సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలం దౌలాపూర్ గ్రామంలో ప్రపంచ కార్మికుల 23వ ఆవిర్భావ దినోత్సవాన్ని గ్రామ కార్మిక సంఘం అధ్యక్షులు కుకునూరు నారాయణ ఆధ్వర్యంలో కార్మిక జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులకు హక్కుల సాధన కోసం వారి సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా పోరాడాలని, సమాజ నిర్మాణంలో కార్మికుల పాత్ర అత్యంత కీలకమైందని, శ్రమకు తగిన గుర్తింపు సరైన వేతనాలు లక్షలు లభించినప్పుడే సమాజం పురోగమిస్తుందన్నారు. అలాగే కార్మిక చట్టాలు అమలు, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కార్మికుడికి అందేలా సంఘం ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. అదేవిధంగా ఈఎస్ఐ కార్డులు, బోగస్ కార్డు నుంచి కార్మికులను కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జూపల్లి మధు, అనీమైన బాలరాజు, కనకయ్య, శ్రీను, సత్తయ్య, ఆర్ కనకయ్య, బి కనకయ్య, గణేష్, యాదగిరి, పరమేశ్వర్, భిక్షపతి, పరశురాం, బి శ్రీనివాస్, యు నరసింహులు, సిహెచ్ మీను, ఏ మైసమ్మ, జే భాస్కర్, పి ఐలయ్య, గ్రామ కార్మికులు, యువకులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండల్ దౌలాపూర్ విలేజ్ మాది. నేను సర్పంచ్గా ప్రస్తుతం కొనసాగుతున్నా. శ్రమని నమ్ముకొని భవన నిర్మాణ కార్మికులు ప్రతి ఒక్కరూ తమ హక్కుల కోసం 23వ శ్రామిక భవన నిర్మాణ సంఘం శుభాకాంక్షలు ప్రతి ఒక్క భవన కార్మిక వ్యక్తులకి. అయితే ఈరోజు వాళ్ళ హక్కుల కోసం సాధించుకున్నటువంటి ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకొని వాళ్ళ హక్కుల కోసం కొట్లాడడం జరుగుతుంది. దానికి అనుగుణంగా మా గవర్నమెంట్ తరపున కానీ, నా వ్యక్తిగతంగా కానీ వాళ్ళకి ఏమన్నా సమస్యలు ఉంటే విలేజ్ లెవెల్లో పరిష్కరించడానికి నేను కృషి చేస్తాను. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకు ఇంకేమైనా హక్కులు ఉంటే వాళ్ళకు సానుకూలంగా స్పందించి వాళ్ళ హక్కులకు భంగం కలగకుండా ఇంకేమన్నా ఆర్థిక అందుబాటు తీసుకురావాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా. జై కార్మిక, జై కార్మిక. నిర్మాణ కార్మికుల సంఘం 23వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. హక్కుల గురించి ఏ గవర్నమెంట్ వచ్చినా పట్టించుకుంటలేరు. మేము హక్కుల గురించి సాధించడానికి 23వ గణతంత్ర దినోత్సవం ప్రతి ఏటా 5వ తారీఖు చేస్తున్నాము. హక్కుల గురించి పోరాడి తెచ్చుకోవాలి. ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా చేసుకొని ముందుకు నడవాలి. గవర్నమెంట్ మా మీద దృష్టి పెట్టి మా హక్కులు వచ్చేట్టు చూడాలి. జై కార్మిక. ముందుగా కార్మిక సంఘం సభ్యులందరికీ పేరు పేరున అందరి నమస్కారాలు. కార్మికులందరికీ 23వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ జెండా యొక్క ఉద్దేశం ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా కార్మికుల హక్కులు పట్టించుకోవడం లేదు. ముందుగా అన్ని బోగస్ కార్లు ఎక్కువైపోయినాయి. కార్మికులకేమో హక్కులు వర్తిస్తలేవు. బోగస్ కార్లు ఉన్న వాళ్ళకేమో వెల్ఫేర్ బోర్డు నుంచి పైసలను ఖర్చు చేస్తున్నారు. ఈ బోగస్ కార్లను రద్దు చేసి అసలైన కార్మికునికి అమలయ్యేటట్లు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్క కార్మికుడు ముందుకు వచ్చి కొట్లాడితేనే మన హక్కులు నెరవేరుతాయి. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని వావిలాల గ్రామంలో గల జిల్లా పరిషతోన్నత పాఠశాలలో మాల్టెక్ కంపెనీ సహకారంతో బాల వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 2 అదనపు తరగతి గదులను ఎమ్మెల్సీ అంజిరెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జీఎంఆర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని వావిలాల గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మోల్టెక్ కంపెనీ సహకారంతో బాల వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 2 అదనపు తరగతి గదులను ఎమ్మెల్సీ అంజిరెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జీఎంఆర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఇష్టపడి చదివి స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని అన్నారు. విద్యను కేవలం ఉద్యోగం కోసం మాత్రమే కాకుండా సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగడానికి ఒక సాధనంగా భావించాలన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చూపే మార్గదర్శకత్వాన్ని సద్వినియోగం చేసుకుని విద్యను ఉన్నత శిఖరాలు అభ్యసించి సమాజంలో ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా అవకాశాలు, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతిభకు కృషి తోడైతే విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు. ఎందుకంటే ఓవరాల్ ఇండియా జనం మన పటంచ నియోజకవర్గంలో ఉన్నారు. ఇండియాకి సంబంధించిన జనం ఇక్కడ ఉన్నారు. అన్ని గ్రామాలలో ఉన్నారు, అన్ని పట్టణాలలో ఉన్నారు. కాబట్టి బాల వికాస్ వారు మన దగ్గర ఇండస్ట్రీస్ వారు చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. నేషనల్, మల్టీనేషనల్, ఫార్మా, పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. మేము కూడా మీతో సహకరిస్తాం. తప్పకుండా వాళ్ళ సహకారం తీసుకొని కాలేజ్ బిల్డింగ్స్ కానీ, స్టేడియంస్ కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ, వాటర్ కానీ, హెల్త్ కానీ ఇవన్నీ సిఎస్ఆర్లో వర్తిస్తాయి. కాబట్టి ఆ విధంగా మీరు ఈ ప్రాంతాన్ని సహకరించినట్టయితే ఈ ప్రాంతంలో ఉన్న ఓవరాల్ ఇండియాకి సంబంధించిన పబ్లిక్ తల్లిదండ్రులు ఇక్కడ పనిచేస్తారు, వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళందరికీ మంచి విద్యను అందించినట్టయితే మనము మంచి సేవ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ విధంగా మీరు చేయవలసింది అన్న సూచన. కాబట్టి మేము వస్తున్నామని చెప్పి తొగ సాఫ్ చేసినట్టు చైర్మన్ గారు, కమిషనర్ సీరియస్ చెప్తున్నాం. మేము వస్తున్నామని చెప్పి దూరం సాఫ్ చేస్తాం. ఈ స్కూల్ పిల్లలు వస్తారు, ఏం చేస్తున్నట్టు మీరు? రవి నువ్వు ఇక్కడ ఉంటావు, సర్పంచ్, కౌన్సిలర్, ఇంకో కౌన్సిలర్ ఉంటాడు. మేము వస్తున్నామని చెప్పి సాఫ్ చేసి అంతేనా? పండుగ రోజు అంటే పండుగ రోజే నైవేద్యం పెట్టినట్టున్నది. పెట్టొద్దు, అట్లా పెట్టొద్దు. దాన్ని ఇప్పటికి పిల్లలు వస్తున్నారు కాబట్టి రోడ్ క్లీన్ చేయాలి. ఇక్కడ నుండి మెయిన్ రోడ్ దాకా సీసీ రోడ్ ప్రపోజల్ పెట్టండి. గణేష్, సీసీ రోడ్ ప్రపోజల్ పెట్టండి. జనం మన గంజీ జనం ప్రపోజల్ పెట్టండి. ఎందుకు చేస్తున్నారంటే చిన్నపిల్లలంతా నడుచుకుంటూ వస్తారు. బురద చూస్తూ వర్షాకాలం అయినా ఎండాకాలమైనా రోడ్డు ఫస్ట్ పెట్టండి. కమిషనర్ గారు చూసుకోవాలి. కాబట్టి ఏది ఏమైనా సరే ఊరులందరూ సహకరించాలి. ఈ వర్క్లకు అన్నిటికీ గ్రామ పెద్దల సహకారం తీసుకొని, మున్సిపల్ అన్ని రకాల అందరూ సహకారం తీసుకొని ముందుకు పోవాలి. అన్ని పాఠశాలలు కానీ, డ్రైనేజ్ కానీ, రోడ్స్ కానీ, కరెంటు కానీ, వాటర్ కానీ, మౌలిక వసతులు ఈ ప్రాంత ప్రజలు మన మీద పూర్తి నమ్మకాన్ని, విశ్వాసం పెట్టి మనల్ని ప్రజానాయకులుగా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఆ నమ్మకాన్ని ఇక్కడ వమ్ము చేయకుండా స్థానిక ప్రజల సహకారాన్ని తీసుకొని ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ ఈ బాల వికాస్ వారు మోల్టెక్ కంపెనీ వారికి ప్రత్యేకంగా నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ. గత జూలై మాసంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన ఇసుక డంపులను మైనింగ్ జిల్లా అధికారుల ఆదేశాల మేరకు రామేంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఇసుక డంపులకు వేలంపాట నిర్వహించారు. గత జూలై మాసంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన ఇసుక డంపులను మైనింగ్ జిల్లా అధికారుల ఆదేశాల మేరకు రామేంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఇసుక డంపులను వేలం చేశారు. వేలంపాటలో 9 మంది పాల్గొనగా 2,18,000 రూపాయలకు అత్యధిక వేలంపాట పాడి రామేంపేట మండలం దంతేపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ బాలరాజు ఇసుక డంపులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రజనీ కుమారి మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను సీజ్ చేసి వేలం వేయడం జరిగిందని, మండలంలో ఎక్కడైనా కూడా అక్రమంగా ఇసుక నిల్వలు ఉన్న అక్రమంగా తరలించిన సమాచారం అందించిన తహసీల్దార్ రజనీ కుమార్ సూచించారు. గత నెలలో సీజ్ చేసిన ఇసుక డంపులను ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు వేలం వేయడం జరిగిందని, అత్యధికంగా వేలం పాట పాడి దంతేపల్లి సర్పంచ్ బాలరాజు 2,18,000 రూపాయలకు ఇసుకను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. పూర్తి డబ్బులు చెల్లించిన తర్వాత ఇసుకను తీసుకుపోవాలని, ప్రభుత్వం పనులకు వాడుకోవాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రజనీ కుమారితో పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్ గౌస్ తో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను రజని, తహసీల్దార్ రామాయణపేట్. సెకండ్
రోజు మనము ఇల్లీగల్ శాండ్ అనేది ఐడెంటిఫై చేసి సీజ్ చేసి తహసీల్ ఆఫీస్ ప్రిన్సిస్లో డంప్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ శాండ్ అంతా కూడా ఆక్షన్ చేయడం జరిగింది. అప్రాక్సిమేట్ 50,000 రూపీస్ వర్త్ శాండ్ ఇన్ 30 ట్రిప్స్. సో దాంట్లో 9 మెంబర్స్ టోటల్ బిడ్డర్స్ ఆప్షన్కి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ 9 మెంబర్స్లో భాగంగా శ్రీ బాలరాజ్ దంతేపల్లి సర్పంచ్ గారు ఈ శాండ్ని అప్రాక్సిమేట్ అమౌంట్ 2 lakhs చేంజ్కి ఆయన ఆప్షన్ హైయెస్ట్ బిడ్డర్గా పార్టిసిపేట్ అయ్యి శాండ్ అనేది తీసుకోవడం జరిగింది. మనకు మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అఫీషియల్గా శాండ్ ఆక్షన్కి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఆ అమౌంట్ అంతా కూడా రిలవెంట్ హెడ్ ఆఫ్ అకౌంట్స్లో డిపాజిట్ చేసి హైయెస్ట్ బిడ్డర్కి గవర్నమెంట్ వర్క్స్ కోసము ఆర్డర్స్ ఇచ్చి శాండ్ యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ లోని సందన్ పారడైజ్ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణం పనులకు, అలాగే ముత్తంగి డివిజన్ లోని డిఎన్ కాలనీలో పైపుల నిర్మాణ పనులకు, అలాగే వెలువలలో శ్మశాన వాటిక రిటర్నింగ్ వాల్ నిర్మాణం పనులకు సుమారుగా 1,40,00,000 రూపాయలతో శంకుస్థాపనలు చేశారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో మౌలిక వసతులు, కరెంటు, వాటర్, డ్రైనేజీ, రోడ్లు ఇబ్బందులు లేకుండా స్థానిక నాయకులతో ఎప్పటికప్పుడు సమస్యలను అడిగి తెలుసుకుంటూ వెంటనే పరిష్కరించడానికి తన వంతు సహకారం అందిస్తున్నానని, కాలనీ వాసులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో భాగంగా పటాన్చెరు డివిజన్లో, ముత్తంగి డివిజన్లో సీసీ రోడ్లు, డ్రైన్లు 1,40,00,000 రూపాయలతో ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరుగుతూ ఉంది. నందన్ ప్యారడైజు కాలనీలో 67 లక్షలతోటి ఈ కాలనీలో ఉన్న సీసీ రోడ్లన్నీ కంప్లీట్ చేయడం జరుగుతుంది. మొన్ననే డ్రైన్ గిట్ట కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలాగే ముత్తంగిలో 36 లక్షలు తోటి ముత్తంగిలో డ్రైన్ జంక్షన్, అలాగే వెల్మెలలో డ్రైనేజ్ లైన్ గిట ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. మొత్తం 1,40,00,000 రూపాయలతోటి ఈ వర్కులు స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. కాలనీలలో మౌలిక వసతులు, కరెంటు కానీ, వాటర్ కానీ, డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా స్థానిక నాయకులతో, కాలనీ వాసులతో ఎప్పటికప్పుడు సమస్యలన్నీ సేకరించి పరిష్కరించే మార్గంలో అంచెలంచెలుగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ముందుకు పోతూ ఉన్నాం. కాబట్టి తప్పకుండా రాబో కాలంలో ఎటువంటి సమస్య లేకుండా మన ప్రాంతంలో ఉన్నవారందరూ ప్రశాంత వాతావరణంలో వారి వారి ఉద్యోగాలు, వాళ్ళ పిల్లల చదువులు, వారి బిజినెస్లు చేసుకుంటూ కాలనీలలో ప్రశాంత వాతావరణంలో ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బెట్టింగ్ కట్టుకుని ఈతకు వెళ్లిన వ్యక్తి చెరువులో పడి గల్లంతో. చిన్నశంకరంపేట మండలం దరిపల్లి గ్రామంలో ఘటన, గ్రామంలో విషాద ఛాయలు. కౌడిపల్లి మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం. గ్రామస్తులంతా కలిసి అమ్మవారికి బోనాల సమర్పణ. వెల్దుర్తి మండలంలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని గ్రామస్తుల, ప్రజా ప్రతినిధుల వినతి. శివంపేట మండలం ఎమ్మెల్యే సుంట లక్ష్మారెడ్డిని కలిసి అభ్యర్థించిన రాజకీయ పార్టీ నాయకులు. జులైలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు. రామాయంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఇసుక డంపులకు వేలం. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.